ఆశీర్వాదాలకు కారణభూతుడా, జీవము గల తండ్రి, మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు మీరు ఎక్కల చోటున భద్రపరిచారు, మేలు దయచేశారు, కృపను విస్తరింపచేశారు, మీ సహాయము మా పట్ల ఉంచారు. ఈ పునరుద్ధాన దినమందు నీ వాక్యమును ధ్యానించటానికి సన్నద్ధమై మేమందరము కూడా మీ మందిరములో చేరుకొని మీ సన్నిధిలో మిమ్మలను ఆరాధించటానికి, ఘనపరచటానికి, ప్రాముఖ్యముగా మా హృదయాల్లో హెచ్చరిక చేసుకోవడానికి సన్నద్ధమైనటువంటి తరుణంలో వినుబుద్ధిని మీరే పుట్టించి వాక్యమునకు లోబడి మనస్సునిచ్చి వింటుండగా మీరు మాతో మాట్లాడుతున్నారని, మా జీవితాలు కడుతున్నారని, మమ్మలను నిలబెడుతున్నారని, నాయన అనేక విషయాలలో మేమంతా కూడా మీకు సమీపస్థులమై మీ కొరకు బ్రతకాలనేటువంటి ఆలోచనతో మా హృదయాలు రగిలించమని, మా హృదయాలు కదిలించమని ప్రార్థిస్తూ కుడి వచ్చిన ప్రతి ఒక్కరి వైపు మీ కనుదృష్టి ఉంచి సహాయం కలుగు చేయమని, ఆశీర్వాదకరముగా ఆనందకరముగా ఈ కార్యములు జరిగించబడినట్లుగా తోడై ఉండమని మాట్లాడుతున్న నన్ను నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. సమయోచితమైన జ్ఞానమును, ఆత్మీయ ఆలోచన శక్తిని మీరు అనుగ్రహించి నాలో నుండి మీరే మాట్లాడి మాకు మా అందరికీ శ్రేష్టమైనటువంటి మాటలు మేమందరము నాయన విని, ఒకవేళ లోపాలుంటే సరిదిద్దుకొని సరిచేసుకొని మీ సన్నిధిలో ఎదిగే భాగ్యమును ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చక్కటి అంశాన్ని మనం ప్రారంభించాం. కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేశాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఈ పత్రిక వ్రాసి 3వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు వ్రాయిచున్నాను. గమనించాలి, గడిచిన వారం జ్ఞాపకం చేసినటువంటి వచ్చిన మాట ఏంటంటే, దేవుని మందిరం అనగా ఏమిటో నీకు తెలుసా? దేవుని ఇల్లు అనగా ఏమిటో నీకు తెలుసా? అంటే చాలామంది క్రైస్తవ జీవితానికి మనం అలవాటు పడ్డాం, కానీ క్రైస్తవ జీవితంలో మనం ముందు కొనసాగుతున్నాం, కానీ దేవుని ఇల్లు అనగా ఏంటో, దేవుని మందిరం అనగా ఏమిటో, దేవుని సంఘం అనగా ఏమిటో, ఆ సంఘానికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటో, ఆ మందిరానికి ఉన్న ఆధిక్యత ఏంటో, ఆ ఇంటిలో ఉండవలసినది ఏమిటో అని గ్రహించేటువంటి పరిస్థితులు కనిపించని కారణం చేత, వినాలి దేని కారణం చేత, ఏం కనిపించే కారణం చేత అంటే దేవుని మందిరంలో ఎలాగుండాలో, దేవుని ఇంటిలో ఎలాగుండాలో, దేవుని సంఘములో ఎలాగుండాలో అంటే నడుచుకునే విధానం, ప్రవర్తన అంటారు. ఇక్కడ రాశాడు కదా, జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో. వినాలి ఏం చేయాలి అంటే దేవుని ఇంటిలో, దేవుని మందిరములో, దేవుని సంఘములో జనుల ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలి అని పౌలు గారు కొరింథీలో నుండి తిమోతికి పత్రిక రాశారు. చాలా జాగ్రత్త వినండి, కొంచెం మనసు పెట్టి వినండి. గత వారం మనం ఏమిన్నాం? ఎందుకు ఈ పత్రిక రాశాడు అంటే దేవుని మందిరములో అన్నాడు. వినాలి, ఎక్కడండి? దేవుని మందిరములో. దేవుని మందిరము అనగానే ఏంటది అంటే ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఉంది. ఏంటది అంటే దేవుని మందిరం అనగా ద హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఇల్లు. మందిరం అనగానే దేవుని
చెప్పండి. దేవుని ఇల్లు అంటే మందిరమును దేంతో పోల్చాడంటే ఇది దేవుని ఇల్లు అన్నాడు. వినాలి, ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. అంటే దేవుని ఇల్లు అనగానే మళ్ళీ ఏమంటాడు? మళ్ళీ చదువుతాం చూడండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. అంటే ఇప్పుడు దేవుని ఇల్లేది? జీవము కలిగిన దేవుని సంఘమే దేవుని ఇల్లు. మళ్ళీ రిపీట్ అగైన్, జీవము గల దేవుని సంఘమే దేవుని ఇల్లు. ఇంకా అర్థం కావడానికి, సంఘమే దేవుని ఇల్లు. వింటున్నారా? సంఘమే దేవుని ఇల్లు అంటే ఇప్పుడు ఆ ఇంటిలో అందరు నాతో చెప్పండి, జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అంటే దేవుని ఇంటిలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, దేవుని ఇంటిలో జనుల ప్రవర్తన ఎలాంటిదై ఉండాలో. సౌండ్ ఎందుకో నాకు నొక్కి లాగుతున్నట్టుంది. అనుబంధాలు ఉంటాయి. తెరవండి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి. వినండి, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని ఏం చేయాలి? హెచ్చరించు. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లుండ్రని పూర్ణమైన పవిత్రతతో యవన స్త్రీలను వినాలి. ఏం చేయమన్నాడు? హెచ్చరించు. ఈ హెచ్చరించు అనే మాట గత వారం మీకు జ్ఞాపకం చేశాను. రెస్పెక్ట్ హిమ్ అంటే కుటుంబంలో ఏముండాలట? తల్లి పట్ల, తండ్రి పట్ల, అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లుల పట్ల గత వారం చెప్పేశాను. ఏముండాలి తెలుసా? గౌరవం ఉండాలి. ఏముండాలి అంటే ఆ ఇంటిలో తండ్రి అంటే గౌరవం ఉండాలి, తల్లి అంటే గౌరవం ఉండాలి, అన్నదమ్ములంటే గౌరవం ఉండాలి, అక్క చెల్లుండంటే గౌరవం ఉండాలి. ఇంకా చెప్పనా? ఆప్యాయతలు ఉండాలి, అనురాగాలు ఉండాలి. ఆ ఇంటిలో ఎవరికి తగిన మర్యాద వాళ్ళకు ఉంటే ఆ ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరికి తగిన మర్యాద, ఎవరికి తగిన గౌరవం వారు కలిగి ఉండాలి. మనసు పెట్టండి. గత వారం చెప్పేశాను. మీరు హెచ్చరించండి అన్నాడంటే వృద్ధుని గద్దించకూడదు. వృద్ధుల పట్ల ఇలా ఉండాలి, అక్క చెల్లు పట్ల ఇలా ఉండాలి, అన్నదమ్ముల పట్ల ఇలా ఉండాలి, తల్లి పట్ల ఇలా ఉండాలి, తండ్రి పట్ల ఇలా ఉండాలి అని చెప్పాడంటే వాళ్ళ కుటుంబం అని దేవుని సంఘమును వారు భావించక ఎలాగున్నారు? తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు లేవు, అక్క చెల్లుల మధ్య ప్రేమానురాగాలు లేవు. ఇంకా మీకు చెప్పాలా? ఆ కుటుంబంలో ప్రేమను కోల్పోయారు. గత వారం జ్ఞాపకం చేశాను. ఏ ప్రేమను కోల్పోయారు? ప్రేమలు ఉన్నాయి. మనసు పెట్టండి. గత వారం ఏం జ్ఞాపకం చేశాను? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. త్వరగా తీయాలి మీరు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో దయచేసి 4వ వచనం చదువుదాం. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను. అది ఏం వదిలేశారు వీళ్ళు? ఏ ప్రేమ? మొదటి ప్రేమ. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రేమ వదిలేశారట. ఎవరేళ్ళు? ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘంలో మంచి పనులు ఉన్నాయా? ఉన్నాయి. మంచి కార్యాలు చేస్తారా? చేస్తారు. తెరవండి అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుండి దయచేసి 2వ వచనం దగ్గర చదువుదాం. 2 నుండి ఇంకా మీకు అర్థం కావడానికి 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఏమంటే వినండి, ఆ సౌండ్ నాకు బాక్స్లో సౌండ్లో లేదు. ఇది క్రియలు అంటే మంచి పనులు కూడా బాగానే చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఎలాగున్నారట? సహనంగానే ఉన్నారట. వినండి, ఏం కలిగి ఉన్నారు? సహనంగానే ఉన్నారట. నెక్స్ట్, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని. అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి రానివ్వరో, ఎవరితో పడితే వాళ్ళతో ప్రార్థన చేయించుకోరు,
ఎవరిని పెడితే వాడిని సేవకుడు అనుకోరు. ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని రా మా ఇంటికి రా అనరు. వీళ్ళు ఎవరో తెలుసా? ఎవరు అపోస్తులలో, ఎవరు సంఘ సేవకుడో, ఎవరు బోధకుడు ఎరిగి సమయం లేక త్వరగా వెళుతున్నాను కానీ వీళ్ళ పరీక్షించి వినాలి. ఏం చేసి? పరీక్షించి ఎవరిని పడితే వాళ్ళ ఇంటికి రానివ్వరు. సంఘంలో ఈ ఆధిక్యత చాలా విలువైనది. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరిని రానివ్వరు. వీళ్ళు పరీక్షిస్తారట. వీళ్ళు అపోస్తులు కాదో, వీళ్ళ బోధ అపోస్తులు బోధో కాదో అని పరీక్షించి వారు అబద్ధికులని. అబ్బో, ఈ మాట చూడండి. ఏమని కనుగొన్నారట వీళ్ళు? వచ్చేవాళ్ళు సరైన వాళ్ళు కాదు, వీళ్ళెవరట? అబద్ధికులను కనుగొంటిరనియో. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం, అమ్మా వినాలి, నా నామము నిమిత్తం భారము భరించి అలసిపోలేదని. అంటే నా కొరకు కష్టపడ్డావు, నా కొరకు మంచి పనులు చేశావు, నా కొరకు బాగానే నిలబడ్డావు, మంచి కార్యాలు నీ దగ్గర ఉన్నాయి. అమ్మ వినండి, మంచి కార్యాలు నీ దగ్గర ఉన్నాయి. అయినను ఇన్ని మంచి పనులు చేసినా అందరు నాతో చెప్పండి, మొదట సౌండ్ పెంచి, మొదట ఈ ప్రక్క కూడా, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ఏం వదిలేశారు? ప్రేమ వదిలేశారు. ఏ ప్రేమ? మొదటి ప్రేమ. మొదటి ప్రేమ. కష్టం బాగానే ఉంది, అబద్ధ బోధకులను పరీక్షించడం బాగుంది, కానీ ఎక్కడుంది? వీధిలో బాగానే ఉంది, ఇంట్లోనే బాగోలేదు. సమస్య అది. ఏమన్నా అర్థమైంది? అర్థం కాలేదా? ఏమండి, ఇంట్లో పరిస్థితి బాగోలేదట, వీధిలో చాలా బాగుందట. నా బాధ కూడా అదే, నా బోధ కూడా అదే. ఇంటికి ఒక తండ్రి ఉన్నాడు, ఇంటికి ఒక తల్లి ఉంది, ఇంటికి ఒక అన్నదమ్ములు ఉన్నారు, ఇంటిలో అక్క చెల్లెండ్రు ఉన్నారు, ఇంట్లో వృద్ధులు ఉన్నారు, ఇంటిలో గౌరవ మర్యాదలు క్రమము ఉండాలి. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని ఇల్లు. ఇంటిలో క్రమము లేకపోతే, ఇంటిలో మర్యాదలు లేకపోతే ఆ ఇల్లు ఆశీర్వాదకరమైనది కాదు. కాలం ఎలా మారిపోయిందంటే ఈరోజు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాం. అమ్మా మనసు పెడుతున్నారా? ఏమంటున్నాడు? వృద్ధులని, అక్క చెల్లెండ్రని, అన్నదమ్ములని, తల్లులని. ఏమంటే వింటున్నారా? ఏమని? తల్లులని. పైగా పౌలు గారు తిమోతికి రాస్తా అంటాడు, తిమోతి ఎవరో తెలుసా? నా నిజమైన కుమారుడు. చెప్పండి, ఏమన్నాడు? గట్టి చెప్పండి, ఏమన్నాడు? నా నిజమైన కుమారుడు. అంటే తిమోతికి నేను తండ్రిని, అతడు నా కుమారుడు. అమ్మా మనసు పెట్టాలి. అతడు నా కుమారుడు, నేను అతనికి తండ్రిని. మా మధ్య అనుబంధాలు ఉన్నాయి చూడండి. మేము తండ్రి కుమారుల అనుబంధంతో మాట్లాడుతున్నాను. చాలాసార్లు కాస్త వయసు పైబడిన వాడు, వయసు పెరిగిన వాడు, పెద్దవాడైనవాడు చిన్నోడికి సలహాలు చెప్తూ ఉంటాడు. చిన్నోడు ఏమనుకుంటాడు తెలుసా? ఈడికేం తెలుసులే అనుకుంటాడు. పెద్దోడు ఏమనుకుంటాడు తెలుసా? నేను పెద్దోడు కదా, వయసులో పెద్దోడు కదా, నేను చెప్పాలి కదా అని పెద్దోడు అనుకుంటాడు. చిన్నోడు ఏమనుకుంటాడు తెలుసా? ఈడెవడరా నాకు చెప్పడానికి అనుకుంటాడు. సమస్యలు అవే. కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం సమస్య అదే. అందుకే గత వారం మీకు జ్ఞాపకం చేశాను, ఎక్కువసేపు సాగదీయను. భార్య భర్తని ఏం చేయాలి? గౌరవించాలి. అమ్మ వినాలి. ఏం చేయాలి? గౌరవించాలి. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడకూడదు భర్త పట్ల. కాస్త ఇలాంటి మంచి బిట్లుంటే తీసి షార్ట్ మెసేజ్లు పెట్టాలా. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నీ ఇంటిలో పడక గదిలో మాట్లాడే మాటలు హాల్లోకి వచ్చేసరికి మారాలా. హాల్లో మాట్లాడే మాటలు వీధిలోకి వచ్చేసరికి మారాలా. నువ్వు భార్యవైనా భర్తవైనా నీ మాటలు మారకపోతే నీ కుటుంబం నలుగురు మధ్య వినబడుతుంది. అందుకే పెళ్లి ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎక్కువ ఈ పదాన్ని వాడతారు. ఏ పదం తెలుసా? మొదట 1 సంవత్సరం పాటు భర్త మాట భార్య వింటదట పెళ్ళైన కొత్తలో.
అమ్మ వింటున్నారా? పెళ్ళైన కొత్తలో భర్త మాట ఎవరు వింటారట? భార్య వింటదట సంవత్సరానికి. సంవత్సరం అయిన తరువాత భార్య మాట భర్త వింటాడట. అంటే సంవత్సరం అయిన తర్వాత అయ్యగారి డిమాండ్ తగ్గిపోద్ది, అమ్మగారి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు భార్య మాట భర్త వింటాడట. 3వ సంవత్సరం వచ్చేసరికి వీళ్ళిద్దరి మాట జనాలు వింటారంట. ఏమైనా అర్థమైంది? అర్థం కాలేదా? మొదటి సంవత్సరం ఎవరు మాట విన్నారు? భర్త మాట ఎవరు విన్నారు? భార్య వింది. 2వ సంవత్సరం భార్య మాట భర్త విన్నాడు. 3వ సంవత్సరం వీళ్ళిద్దరి మాటలు జనాలు వింటారట. అంటే ఇప్పుడు వీళ్ళ ఇంటి గుట్టు ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది. అమ్మా అయ్యా వింటున్నావా? మా ఆయన ఉన్నాడే, పనికిమాలుడైనా చెప్పుకో, అయోగ్యుడైనా చెప్పుకో, ఆడు నిజంగా పనికిరాడని చెప్పుకో, అందరూ బాగుంటారు అనుకోకు. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏమనుకుంటుందో తెలుసా? మా ఆయన హీరో అనుకునే పెళ్లి చేసుకుంటుంది, మా ఆవిడ హీరోయిన్ అనుకునే పెళ్లి చేసుకుంటుంది. కానీ ఎప్పుడు తెలుస్తుంది? రోజులు గడిచే కొలది, దినాలు గడిచే కొలది అసలు హీరోయిజం బయటపడి విలనిజం కనపడద్ది. అయితే నేనేమంటాను తెలుసా? ఇంటి గుట్టు ఎప్పుడైతే నువ్వు బయట పెట్టావో ఆటోమేటిక్గా నువ్వు కూడా లోకు అయిపోయావు. నీకు తెలియదేమో, నువ్వు కూడా లోకు అయిపోయావు, నువ్వు కూడా అలాగే స్థాయికి వెళ్ళిపోయావు. 2 వ్యక్తులు పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తూ పక్కోడు పెళ్ళాన్ని వైపు చూస్తుంటున్నారంట. అలాంటి ఆవిడ కానీ నాకుంటే అన్నాడట. వీళ్ళ ఆవిడని చూసి ఈ పక్కోడు వాళ్ళ ఆవిడని చూసి ఇటు అన్నాడంట. ఇలాంటి మనిషి నాకు పెళ్ళంగా దక్కితే. మీకేమైనా అర్థమైందా? మీకేం అర్థం కాలేదా? 2 ఫ్రెండ్స్ కూర్చొని వాళ్ళ ఆవిడని టిఫిన్ తీసుకొచ్చి మనసులో అనుకున్నాడట. ఈడు మనసులో అనుకున్నాడట, వాళ్ళ ఆవిడ ఎంత అందంగా ఉందో, వాళ్ళ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు, ఇలాంటి ఆవిడ నాకుంటే అనుకుంటున్నాడట. ఈడు ఈ పక్కడు అనుకున్నాడంట. వీళ్ళ ఆవిడని చూసి ఇలాంటి పెళ్ళం నాకుంటే. అంటే మీకేం అర్థం కాలేదా? మీకేం అర్థం కాలేదా? అంటే ఇద్దరి మధ్య ఏమి లేదు. ఈడి పెళ్ళం గొప్పదని ఆడి పెళ్ళాన్ని కూర్చి ఆడి పెళ్ళం గొప్పదనుకున్నాడు ఈడు, ఈడి పెళ్ళం గొప్పదనుకున్నాడు ఆడు. ఇంతకీ ఎవరు గొప్పోళ్ళు? వీళ్ళిద్దరు పెళ్ళాలు గొప్పోలే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎగుతున్నందుకు. అర్థం కాలేదా? ఇలాంటి వాడిని భరిస్తున్నందుకు. అందుకే మనసు పెట్టండి, కుటుంబాలంటే విచ్ఛిన్నం చేసుకునేవి కావు. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా. నువ్వు కట్టేసుకుంటున్నావు ఇల్లు, నువ్వే కట్టేసుకుంటున్నావు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? మనంతటా మనమే తలంచేసుకొని ఇది దేవుని కార్యాలు అనుకుంటాం, ఇది దేవుని చిత్తం అనుకుంటాం. కాదు 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 కాదండి. దేవుని చిత్తమో కాదో నీకు తెలియాలంటే నువ్వు దేవుణ్ణి కొన్ని దినాలు అడగాల, కొన్ని దినాలు అడగాల. అందరికి వందనాలు. రెబెకా వస్తుంది. రెబెకాను ఎలియాజరు తీసుకొస్తున్నాడు, ఒంటెల మీద తీసుకొస్తున్నాడు. ఇస్సాకు గారు ఎక్కడున్నాడు తెలుసా? పొలములో ఉండి. అమ్మా వినాడు ఎక్కడుండి? పొలములో ఉండి రాబోతున్న భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా అర్థమైందా? రాబోతున్న భార్య కొరకు ఏం చేశాడు? అక్కడ స్పష్టంగా ఉంది, పొలములో ధ్యానించుచున్నాడట. అబ్రాహాం ఏమన్నాడు తెలుసా? ఎలియాజరు మీద ప్రార్థన చేసి, ఎలియాజరు నువ్వు వెళ్ళి అమ్మాయిని వెతుక్కొని రా. ఇప్పుడు అమ్మాయిని తీసుకొని రావడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. విచిత్రం చెప్తాను, ఎలియాజరు మధ్యవర్తిగా వెళ్ళినోడు ప్రార్థనతో వెళ్ళాడు. తన దగ్గర ఒంటెలు సైతం ఏం చేశాయట? మోకరించాయట. చెప్పండారా ఏం చేశాయి? మోకరించాయి. అంటే ఆ ఇంట్లో ఏముంది? ప్రార్థన ఉంది. ఆ వివాహంలో ఏముంది? గట్టి చెప్పండి, ప్రార్థన ఉంది. ఆ సంబంధంలో ఏముంది? ప్రార్థన ఉంది. ఏ ఇల్లు అయితే ప్రార్థనతో కట్టుబడుతుందో, ఏ ఇల్లు అయితే కట్టబడుతుందో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారుతుంది. మన గృహాలలో ఆ ప్రార్థన ఉందా తల్లి? నీ భర్త పట్ల ప్రేమే ఉందా? నీ భార్య పట్ల ప్రేమే ఉందా? నువ్వు తొందరపడిపోయి మాటలు వదిలేస్తున్నావా? నీ భర్తను చులకం చేస్తున్నావా? నీ భార్యను చులకం చేస్తున్నావా? కొన్నిసార్లు మన పిల్లలను ఎదుటివారి దగ్గర చాలా తక్కువగా మాట్లాడతాం. మా వాడంత పనికిమలోడు లేడండి మనమే అంటాం. ఆడ అనక్కర్లా.
నీ పిల్లల్ని తక్కువ చేస్తున్నావా? నీ బిడ్డలను నువ్వే గౌరవించకపోతే నీ పక్కోడు ఎందుకు గౌరవిస్తాడు? నీ భార్యను నువ్వే గౌరవించకపోతే నీ పక్కోడు ఎందుకు గౌరవిస్తాడు? మీకు ఏమని అర్థమవుతుందా? ఎఫెసీ సంఘములో ఈ మాటలు రాస్తున్నాడు అంటే, తిమోతి నువ్వు హెచ్చరించు. ఏమని? ఇదిగో తల్లి ఎలాగుండాలో, తండ్రి ఎలాగుండాలో వాళ్ళకు చెప్పు. ఎందుకంటే ఆ ఇల్లు ఎవరి ఇల్లు? అది దేవుని ఇల్లు. చెప్పండి, ఎవరి ఇల్లు అది? నీ ఇల్లు కాదు, అది దేవుని ఇల్లు. ఆయన నివసించే ఇల్లు. ఆయన నివసించాలంటే ఆ ఇంటిలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మనసు పెట్టండి ప్లీజ్. ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఇంటిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో. ఈరోజు మన గృహాలు ఎట్లాగున్నాయి, మన ఇళ్ళు ఎట్లాగున్నాయి? పోయిన వారం మీకు ఆఖరి మాట జ్ఞాపకం చేసి ముగించాం. తెరవండి, ఏ మాట అది? తెరవండి, దయచేసి తెరవండి. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనంలో, అబ్రాము తన అన్నగారి లేక తన సోదరుడి కుమారుడైన లోతుతో గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక కలిసి చదువు నాన్న. నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. మనము కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించున్నంతగా అంటే విస్తారంగా ఉందంట. అప్పుడు అబ్రాము, ఏమంటే మనసు పెట్టండి, అందరూ మనసు పెట్టండి. అప్పుడు అబ్రాము, అదే నాన్న మూసేశావు. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును, ఈవేళ అలాగున్నావే నాన్న, రైట్, పర్లేదు, బాగా చదువు నాన్న చదువు. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును ఏమండి ఏం పుట్టిందట? అప్పుడు వాడిన పదం ఏంటంటే, అమ్మా పోయిన వారం చెప్పాను మీకు, అబ్రాం గారి యొక్క సోదరుడి కుమారుడు ఎవరు? లోతు. చెప్పండి, ఎవరండి? లోతు. అబ్రామును బట్టి, అబ్రాముకున్న పిలుపును బట్టి అబ్రాం బయలుదేరి వచ్చాడు. అబ్రాంతో పాటు లోతు వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటాడంటే, పన్నోళ్ళకి గొడవ వచ్చిందట. సమస్య వినాలి మీరు. ఎవరెవరికి గొడవ? పన్నోళ్ళకి. ఎవరు పన్నోళ్ళకి? అబ్రాం గారి పన్నోళ్ళకి, లోతు గారి పన్నోళ్ళకి మధ్య ఏమొచ్చింది? కలహం వచ్చిందట. ఆ కాలమందు పెరిజీలు అంటే వీళ్ళకి ఎందుకు కలహం వచ్చిందంటే, కనాలీలు పెరిజీలతో ఈ దాసులతో నింపబడ్డారు వీళ్ళు, అందుకే కలహాలు వచ్చిందట. అప్పుడు ఏమన్నాడు? కాబట్టి అబ్రాము, అందరు నాతో చెప్పండి, మనము సౌండ్ పెంచి, మనము వినబడేటట్టుగా, మనము ఇంకా కొంచెం గట్టిగా, మనము బంధువులము. ఏంటది? మనం బంధువులం. మన మధ్య ఏముండకూడదు? కలహం ఉండకూడదు. పోయిన వారం క్లోజ్ చేశాను ఆ మాటతో. మనం బంధువులం, మనకి ఏముండకూడదు? కలహం ఉండకూడదు. అంటే కలహాలతో కూడిన ఇల్లు అయి ఉండకూడదు. కలహాలతో కూడిన ఇల్లు అయి ఉండకూడదు. సరిదిద్దుకుని ఇల్లు అయి ఉండాల. భర్త కొన్నిసార్లు తగ్గిపోవాలి, భార్య కూడా కొన్నిసార్లు తగ్గిపోవాలి, పిల్లలు కూడా కొన్నిసార్లు తగ్గిపోవాలి. కలహాలతో ఉన్నదై దేవుని ఇల్లు కాదు, కక్షలతో కూడినది దేవుని ఇల్లు కాదు. అనురాగాలు, ఆప్యాయతలు లేకపోతే అది దేవుని ఇల్లు కాదు. ఏమండి వింటున్నారా? వాళ్ళని ఏం చేయమన్నాడు? హెచ్చరించు. ఎవరిని అలా గౌరవించాలో చెప్పు. అంటే గౌరవాలు ఎందుకు ఉండవో చెప్పనా? వీడు పెద్దోడు రా, వీడి మాట వినాలరా, వీడు చిన్నోడు రా, వీడి మాట వినాలరా అనే మాటలు ఎప్పుడు వస్తాయంటే, ఒకరి పట్ల ఒకరికి ఏమున్నప్పుడు చెప్పండి, గౌరవాలు ఉన్నప్పుడు ప్రేమలు పెరుగుతాయి. పెద్దోడు మాట వినాలి, పెద్దోడు అనే మాట ఎప్పుడు వస్తుంది? గౌరవాలు పెరిగితేనే వస్తాయి. గౌరవాలు లేకపోతే ఆ ఇంటిలో ప్రేమలు, అనురాగాలు ఉండవు. బ్రతుకుతారంతే, బ్రతుకుతారు. భార్య ఎందుకు బ్రతుకుతుందో భర్తకు తెలియదు, భర్త ఎందుకు బ్రతుకుతున్నాడు భార్యకు తెలియదు, పిల్లలు ఎలాగున్నారో తల్లిదండ్రులు తెలియదు, తల్లిదండ్రులు ఎలాగున్నారో పిల్లలకి తెలియదు.
అనురాగాలు లేవు, ఆప్యాయతలు లేవు. అందుకే హెచ్చరిక చేయని ఆయన మళ్ళీ మాటలు చదువుదాం, చూడండి ఈ మాటలు చదువుదాం. ఏమని అంటాడు చూడండి, ఈ మాటలు కింద వచ్చినాం 14 వచనం చదువుదాం. కాబట్టి యవన స్త్రీలు, తిమోతి పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు. ఏమండి ఏం చేయొచ్చు? గృహ పరిపాలన. చెప్పండి ఏ పరిపాలన అంటే ఇంటిలో ఏముండాలట? గృహ పరిపాలన ఉండాలి, గృహ పరిపాలన ఉండాలి. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు. అందరు నాతో చెప్పండి, నిందించుటకు విరోధికి. అంటే కుటుంబాల మీద ఏముండకూడదు? నిందలు ఉండకూడదు. నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. ఏమండి అందరి మాట చెప్పండి. ఇంతకు ముందే సౌండ్ పెంచి, ఇంకా సౌండ్ పెంచి, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగి సాతానును వెంబడించిన వారైరి. కొందరు ఏమైపోయారు? త్రోవ తొలగిపోయారు. అంటే ఆ ఇల్లు ఎలాగుంది? నిందలతో నింపబడి ఇల్లు అయింది. మోజెస్ గారు అంత చెప్తాడు కానీ మోజెస్ గారు అంటున్నారు నిందలకు స్థాయిగా మారింది. మన ఇల్లు కట్టిన దేవుడు ఎదుటివాడు నిందించటానికా? నీ బిడ్డలను ఇచ్చేది దేవుడు ఎదుటివారికి అవమానంగా నువ్వు కనిపించటానికా? ఈవేళ పిల్లలు కూడా స్థాయి మర్చిపోయారండి. చాలా వేదన ఉంది. రోడ్ల మీద పిల్లల్ని చూస్తున్నాను, ఇంటిల్లో ఉన్న పిల్లల్ని కూడా చూస్తున్నాను. కాకపోతే ఇంటిలో ఉన్న పిల్లలకి రోడ్ల మీద ఉన్న తేడా ఏంటంటే, ఈ ఇంటిలో ఉండి సెలతోనే బతుకుతున్నాడు, ఆడు రోడ్డు మీద తాగుతూ తిరుగుతూ సెలతోనే బతుకుతున్నాడు. ఈడు ఇల్లు కదలకుండా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు పనులతో, తప్పుడు మనసుతో ఇంట్లో ఉండి బ్రతుకుతున్నాడు. ఆడు ఈదోకి వెళ్ళి తాగి బతుకుతున్నాడు. ఆడికి పెద్ద తేడా ఏం అర్థమవుతుందా? తేడా ఏమి లేదు. ఇంట్లో ఉన్న ఒకలాగే ఉన్నాడు, ఈదులోకి వెళ్ళినా ఒకలాగే ఉన్నాడు. ఇంట్లో ఉండి ఏం ప్రయోజనం చేశావు? ఈదులోకి వెళ్ళి ఏం ప్రయోజనం చేశావు? ఏంటి నీ వల్ల కుటుంబానికి లాభం? భర్తగా నీ స్థానం ఏంటి? ఏది నీ వల్ల కుటుంబానికి లాభం? భార్యగా నీ స్థానం ఏంటి? ఏంటి నీ వల్ల కుటుంబానికి లాభం? మొన్న మీటింగ్స్కి వెళ్ళాం, చాలా సంతోషపడ్డాను. అభినందించడం కూడా చాలా వెరైటీ ఉంటుంది మన మనిషికి. అభినందన చెప్పడం కూడా చాలా వెరైటీగా చెప్తారు చాలామంది. క్లోయే ఇల్లు, స్టెఫనీ ఇల్లు, ఇప్పుడు ఎఫెసీ పట్టణములో ఉన్న దేవుని మందిరం అనబడే ఇల్లు. ఇది ఏ ఇల్లు? దేవుని మందిరం అనబడే ఇల్లు. ఎవరి ఇల్లు? చెప్పండి ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. ఇంటిలో పెద్దలంటే గౌరవం ఉండాలి, సేవకుడంటే గౌరవం ఉండాలి, తండ్రి అంటే గౌరవం ఉండాలి, తల్లి అంటే గౌరవం ఉండాలి, అన్నదమ్ములంటే గౌరవం ఉండాలి. ఆ మర్యాదలు లేకపోతే ఏమండి ఆ సంఘం విలువైనది కాదు. దేవుని పిల్లలారా, కారణాలేంటి? మొదటి ప్రేమ లేదు. చెప్పండి ఏమి లేదు? గట్టి చెప్పండి. ప్రేమ లేదు. ప్రేమ ఎప్పుడైతే లేదో, ప్రేమ ఏమండి ఎలాగుంటుందట తెలుసా? అమర్యాదగా నడవదు. ప్రేమ ఉన్నవాడు అమర్యాదగా నడవడట. ఎలా నడుస్తాడు? మర్యాదగా. చెప్పండి ఎలా నడుస్తాడు? మర్యాదగా. నేను కొన్ని విషయాల్లో సంఘాన్ని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. ఈ మాటలు కూడా నేను చెప్పాలి. హృదయంలో చాలా ఆనందపడతాను. మేము ఇక్కడ ప్రార్థన అయిపోద్ది, మీలో చాలామంది రావడం ఆలస్యంగానే వస్తారు, వెళ్ళిపోవడం కూడా తొందరగా వెళ్ళిపోతారు. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారే, ఇవన్నీ సర్దే వరకు ఉంటారు. కొంతమంది బిడ్డలు ఉన్నారే, మేము కారు ఎక్కే వరకు ఉంటారు.
కొంతమంది పిల్లలు ఉన్నారే, మేము వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకుంటారు, మాకు ఎదురొచ్చేస్తారు, మా చేతుల్లో బైబిల్ తీసుకుంటారు, మాకు ఎదురు పడతారు, మాతో ప్రేమను పంచుతారు. మేము మనసులో ఎంత సంతోషపడతామంటే, ఇంత ఆత్మీయమైన పిల్లలనిచ్చిన దేవుని స్తుతిస్తూ వారి కుటుంబములు దీవించబడునుగాక. ఎవరు చెప్పారు? అమ్మ నాన్న చెప్పారుగా. ఒరే అయ్యగారు వస్తున్నారు, వీళ్ళు బైబిల్ తీసుకోరా, ఒరే ఎదురెళ్ళరా, మంచినీళ్ళు ఇవ్వరా, మేము నిలబడితే మంచినీళ్ళు, మేము భోజనం చేస్తాం మా పక్కనే ఉండి, మేము ఏం తింటామో ఏం చేస్తామో. ఏమండి, భోజనానికి కొదువై కాదండి, నేను తినే భోజనం, నేను వెళ్ళే ప్రదేశాలు మీకు తెలీదు. అనేక స్థలాల్లోకి వెళ్తాను, అనేక ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, అనేక చోటకి వెళ్తున్నాను. ఈ మాట కూడా చెప్పనా, రాజకీయంగా కూడా నాకేం లోట్లేదు, మీకు తెలుసో తెలీదో. అన్ని పరంగా నాకు గౌరవాలు ఉన్నాయి, నాకేం తక్కువ లేదు. అయినా కూడా నా వాళ్ళు, నా పిల్లలు, పరిచర్య చేస్తున్న సంఘంలో ఉన్న పిల్లలు, వాళ్ళు చేస్తున్న పరిచర్య కరెంటు బిల్లు గురించి ఆ పిల్లలు మాట్లాడిన మాట మీకు చెప్పామంతేనండి. మీరు కట్టొద్దంటే కట్టకూడదని కాదు, వాళ్ళలో ఉన్న ప్రేమ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంచెం గట్టి చెప్పను పర్లే. ఇందా తిట్టాను, ఇప్పుడు అభినందించానుగా. ముందు తిట్లు తీసుకోకండి, ఇప్పుడు అభినందించింది కూడా తీసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎలాగా ఆస్వాదించుగాక. కొంచెం గట్టి చెప్పండి, రైట్ మనసు పెట్టండి. మంచి ఉండాలా, నేర్పాలా, ఆప్యాయతలు నేర్పాలి. ఎంతమంది ఉన్నారు కాదు, ఎంతమంది ఇచ్చినా పర్లేదు. నేను ఇంకో మాట చెప్పనా, 1000 మంది సంఘం కలిగినోడు వెళ్ళవలసింది పరలోకమే, 2 ఉన్నవాడు కూడా వెళ్ళవలసింది పరలోకమే. ఒకవేళ ప్రభు ఎక్కువ మంది ఇవ్వలేదు అన్నారు అనుకో, ఒరే బాబు నీకు ఎందుకురా, నేను నీకు ఇచ్చేస్తానని ఇచ్చాను కదా అంటున్నాడు కదా నాకు దేవుడు. అప్పుడు నాకు జనాలతో పనే ఉంది, నాకు కావలసింది ఆత్మీయులతో. ఎంతమంది జనాలు ఉన్నారని కాదు, ఎంతమంది ఆత్మీయులు ఉన్నారు. ఎన్ని గొడవలు వచ్చినా ఆ కాసేపు ఈ పనికి మాలోడితో సంవత్సరం చేసే కంటే అని ఎన్నిసార్లు తిట్టినా అక్కడే పడి ఉంటుంది. ఎందుకని? ప్రేమ. చెప్పండి, ఏంటది? ప్రేమ. మీరు అందరూ వెనకెళ్ళరే, మీ మధ్యలోకి వెళ్ళరే, మీరు అనుకోలేదు, తిట్టుకోలేదు, అయినా ఉన్నారుగా. ఎందుకు? ప్రేమ. అందుకే ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమన్నిటిలో. జాగ్రత్త, ఎంత బాగా పాడారో. రెడీ, 1 2 3. ప్రేమ శాశ్వత ప్రేమన్నిటిలో, ప్రేమ విలువను సిలువ చూపే. ప్రేమ విలువను ఏం చూపించింది? సిలువ. ఆయనే అంత ప్రేమించాడు కదా. ఈరోజు దేవుని ఇల్లు అయినా, దేవుని సంఘం కొరకు ఆ ప్రేమ ఉందా? ఆప్యాయతలు ఉన్నాయా? అందుకే సంఘం పట్ల ఏముండాలట? గత వారం మీకు జ్ఞాపకం చేశాను. ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఈజ్ ఆర్డర్. క్రమంగా ఉంటుంది, కూర్చోవడంలో క్రమం. అమ్మా అయ్యా వింటున్నారా? ఇది అందమైన ఇల్లు అంటే ఎక్కడ వస్తువులు అక్కడ క్రమంగా ఉన్నాయని అర్థం. ఇంకో మాట చెప్పాడు, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద హౌస్ ఈజ్ కమిట్మెంట్. ఇది చాలా ఆశీర్వాదకరమైన ఇల్లు అంటే అక్కడ సమర్పణ. ఎవరికడ చెప్పక్కర్లేదు, చెప్పరు. ఏమని వింటున్నారా? ఎవరి పని వాళ్ళే, మాట్లాడండి, ఎవరి పని వాళ్ళే చేసేస్తారు కదండి. ఒక్క ఆడది ఇంట్లో కష్టపడుతుందంటే మిగతా వాళ్ళందరూ సోమరిపోతురని కదా అర్థం. మీకు తెలుసా? ఏమనుకోకండి ప్లీజ్. మీరు కోపంగా చూస్తున్నారు నా వైపు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీరు బయటికి వెళ్ళక, చాలామంది యవనస్తులు పెద్దోళ్ళు బయట తిరక్క మీరు అలా చూస్తున్నారు. కానీ కొంచెం మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోతే కష్టపడడం నేర్పారు వాళ్ళు. మనం ఏమనుకోకండి, క్షమించండి, ఇంకా నన్ను క్షమించండి. మీ అందరికి వందనాలు. నాది కూడా పెద్ద బ్యాడ్ హ్యాబిటే, పెద్ద బ్యాడ్ హ్యాబిట్. నేను పడుకోవడం 3-4 గంటలకు పడుకుంటాను, లెగడం 9-10 గంటలు లెగిస్తాను. ఆరోగ్యాలు క్షీణించిపోవడం కారణం తెలుసా? నువ్వు పడుకోవడంలో లోపం, లేవడంలో కూడా లోపం. జ్ఞానవంతుడైన వాడు రోజుకి 3-4-5 గంటలు మించి పడుకోడట. నిద్ర పట్టదు అడిగి.
అలాగని టెన్షన్స్ పెట్టుకోడు. ఎంత ధైర్యంగా ఉంటాడు చూడండి. ఎన్ని టెన్షన్స్ ఉంటాయో పెట్టుకోడు. అందుకే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద హౌస్ ఈజ్ కమిట్మెంట్, ద గ్లోరీ ఆఫ్ ద హౌస్ ఈజ్ హాస్పిటాలిటీ. ఆతిథ్యం ఇవ్వడం. ఎవరైనా వస్తుంటే పిల్లలే గబగబ ఎదురెళ్ళిపోయి మంచిని తెచ్చేవాడు ఒకడు, కాళ్ళు కడుక్కునేవాడు ఒకడు, భోజనం పెడుతున్నప్పుడు ఆప్యాయతగా అనురాగముతో అనుబంధంతో మాట్లాడుతుంటే తినలేనోడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? తినేస్తాడు, ఎక్కువ తినేస్తాడు. ఆశీర్వాదకరమైన ఇళ్ళుకుండే లక్షణాలు ఇవి. ఆఖరిగా ద క్రౌన్ ఆఫ్ ద హౌస్ ఈజ్ గాడ్లీనెస్, అంటే భక్తి భయముతో కూడినటువంటి గృహం. ఆ ఇంట్లో భయము భక్తి ఉంటుంది, ఆ ఇంట్లో కమిట్మెంట్ ఉంటుంది, ఆ ఇంట్లో హాస్పిటాలిటీ ఉంటుంది, ఆతిథ్యం ఉంటుంది, ఆ ఇంట్లో క్రమం ఉంటుంది. క్రమమైన ఇల్లు అది, క్రమంగా ఉంటుంది. ఎవరు వచ్చినా ఆప్యాయత అనురాగాలతో చూపిస్తూ ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మన ఇల్లు అలాగుండాలండి. మన ఇల్లు అలాగుండాలి. మన ఇంటికి 10 మంది రావాలి. బాబోయ్ 10 మంది వచ్చేస్తున్నారు బాబోయ్ పండ్లను బాబోయ్ కాదు. నీ ఇంటికి 10 మంది వస్తేనే ఆశీర్వాదం. నీకు తెలుసా? 10 మందిని ఇంటి అడుగు పెడితే బైబిల్లో వాడిన పదం చూడండి. మాట తెరవండి. హెబ్రీ పత్రిక త్వరగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. మా ఐదారు కొంప చంపేస్తున్నాడు కొంపలో పడి. ఏమండి? సహోదర ప్రేమ 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. అమ్మా అయ్యా ఆతిథ్యము చేయ మరవకుడి. ఏం చెయ్య చెప్పండరా, మాట్లాడండి. అదేరా ఏం పాపం చేశాను? అందరు నాతో చెప్పండి. ఆతిథ్యము చేయ, కొంచెం సౌండ్ పెంచి, ఆతిథ్యము చేయ మరవకుడి. ఎండవేళ వచ్చారంట 3 మనుషులు. ఎంత కమిట్మెంట్ అండి ఆ ఇంట్లో, ఎంత హాస్పిటాలిటీ అండి, ఎంత అంటే వారిలో ఎంత ఆర్డర్ అండి. గబగబిల్ అన్నాడంటే, ఇదిగో నేను మాంసం రెడీ చేస్తాను, అన్నీ నేను రెడీ చేస్తాను. మనోళ్ళు వచ్చారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, అయ్యా మీరు కూర్చోండి, అయ్యా ఎండవాళ్ళు వచ్చారు మీరేమనుకోకండి, ఇలా కూర్చోండి వచ్చేస్తాను ఆగండి అని గబగబ పనోడి దగ్గరికి వెళ్ళి అక్కడ మాంసం రెడీ చేయించి భార్యతో చెప్పి రొట్టెలు చేయించి, అమ్మా మామూలు రొట్టెలు కాదవి తల్లి, మామూలు రొట్టెలు అనుకున్నావా? ఒక్క రొట్టె చెయ్యాలంటే ఆల్మోస్ట్ ఈ సైజులో ఉంటుందండి రొట్టె. ఇది ఈ సైజులో ఉంటుంది. ఉన్నాయి ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఆ దినాలలో చేసిన రొట్టెలు ఇప్పటికే ఉన్నాయి. చూపిస్తారు, కొనుక్కోమంటారు. ఒక్కడ తీసుకుంటే ఈ మధ్య రాజమండ్రిలో హోటల్స్ వచ్చాయి. అందరూ మనం యూనిటీగా ఉండాలి, ఒకే కంచంలో తినాలని ఒకే కంచంలో పెడతారు, చుట్టూ కూర్చుంటారు. మోకాళ్ళ మీద కూర్చొని ఆ పక్క నుంచి ఆడి తింటాడు, ఈ పక్క నుంచి ఈడు తింటాడు, ఈ పక్క నుంచి వెళ్ళి తింటాడు అంట. యూనిటీ అంట. అలా ఉంటుందా రొట్టె? పెద్ద రొట్టె. ఇప్పుడు అమ్మగారు ఏం చేయాలి చెప్పండర్రా? రొట్టెలు చేయాలి. నేను అడుగుతున్నాను, వచ్చిన వాళ్ళు దేవదూతల మనుషులా? గట్టిగా వెరీ గుడ్. దేవదూతలని తెలుసా మనుషులని తెలుసా? దేవదూతలైతే నేను చేస్తాను. అప్పుడు మీరేమన్నారా? దేవుడు వస్తే మేము చేస్తాం అనాలా? వచ్చిన వాళ్ళు దేవుళ్ళు అని కాదు, ఇలా తెలీదు. ఇరుగకయే చెప్పండి. ఏం చేయక అంటే వచ్చేవాడు ఎలా వస్తాడో నీకేం తెలుసు? ఒక్కొక్కసారి అడుక్కున్నాడు వచ్చాడేమో అమ్మా, ఒక్కొక్కసారి అడుక్కున్నోడు కనపడ్డాడేమో. అప్పుడప్పుడు అలా కనపడుతూ ఉంటాంగా. అడుక్కున్నోడు అనుకుంటావేమో, కానీ వాడి స్థితిగతులను దేవుడు ఎందుకు పంపాడో తెలుసా? నీ ప్రేమ వ్యక్తపరచడానికి. ఇక ముగింపులోకి వచ్చేస్తాను. నీది దేవునిలేనా? హాస్పిటాలిటీ ఉందా?
ఆతిథ్యం ఉందా? ఉందండి. ఎవరికి? నువ్వు ఇతర చూడడం కాదు, నువ్వు నీ వాళ్ళకు చూసుకోవడం. ఆతిథ్యం కాదు, ఆతిథ్యం కాదు. నీకున్నా లేకపోయినా నువ్వు ఎదటి వాళ్ళకి ఏం చేయాలి? పెట్టాలి. అవసరమైతే నువ్వు తగ్గు, నువ్వు ఆగు, ఎదటోడికి పెట్టు, ఎదటోడిని గౌరవించి పంపించు, ఎదటోడిని ఆప్యాయతగా చూడు. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు. ఈ ఇంటిలో దేవుడు ఉన్నాడు, ఇంటిలో దేవుడు ఉన్నాడు. మనకు ఒక పాత పాటల్లో అద్భుతమైన పాట రాసుకున్నాం. కాకపోతే మనం రాసుకున్న పాటలో మనం పాడం, పక్కోళ్ళు ఎవరో పాడుతూ ఉంటారు. నా ఇంటిలో యేసు ఉన్నాడు. చెప్పండి, వచ్చామా పాట? అప్పుడు మీరేమనుకున్నా, అయ్యి బాబు వచ్చు కానీ చాలా కాలం అయిందండి అన్నట్టు చూస్తున్నారు మీరు. నా ఇంటిలో మనకు ఉన్న పాటలలో ఒకటే పాట, ఇంకొకటి మన కంటిన్యూ పాటలు ఒక 4 పాటలు 5 పాటలు ఉంటాయి. అవి తప్ప కొత్త పాటలు మనకు రావు. సంవత్సరంలో ఎన్ని పాటలు పాడామంటే మీరు ఆ కోపం చూస్తున్నారటలా. నిజం. ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకార్థ కూడా 2-3 పాటలు. ఏ పాటలు మంది? పరదేశులము పరవాసి ఎందుకో అయిపోయింది. ఏ కూటం అది? జ్ఞాపకార్థం. స్తుతి కూటం మనకు తెలుసు కదా. ఈ మధ్య కొత్త పాటలు వచ్చేసాయి కదా. నువ్వుంటే నాకు చాలు. ఇంకా చాలా చూస్తున్నారు. అలా తిడుతున్నానా అమ్మా? నేను ఇప్పుడు మేము పాడతలేదు అన్నానా? రావు అన్నాను కానీ నిజమేలే. ఒకవేళ పాడుతున్నారేమో, దేవుడు మిమ్మల్ని ఎలా దీవించగాక. వాళ్ళకి ఎంత బాధ వచ్చిందండి అంటే మేము పాడుతున్నాం, మీరు పాటల్లో నేను లేనేమో. అయితే మరి నేను పాడినప్పుడు మీరు పాడాలిగా. ఇప్పుడు చెప్పండి, నేను పాడినప్పుడు పుస్తకాలను చూడాలిగా. నేను పాట ఎత్తితే మీరు మౌనంగా ఎత్తుకుండిపోయారు. సంతోష గీతాలు 66 దాదాపు 600 పాటలు ఉన్నాయి. నేను అడుగుతాను, ఏమనుకోకండి, మనకి ఎన్ని పాటలు వచ్చు? నేను మిమ్మల్ని తిట్టట్లేదరా. దావీదు స్తుతి యాగం చేసుకున్నాడు, స్తుతి పాడుకున్నాడు. అతని పాటే అతని జీవితానికి ఏమైంది? ఆయుధం అయిపోయింది. అతని ప్రార్థన అతని జీవితానికి ఆయుధమైంది. ఈ మాటలు మిమ్మల్ని బలపరచాలా? నీవు పాడాలి. నీవు పాడుతూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉంటే నీ ఎంత దేవుడే నివాసం చేస్తాడు. మీకు ఎవరికైనా గుర్తుందా? ఒక అంశం చెప్పాను చాలా సంవత్సరాల క్రితం. దేవుని ఇంటిలో ఎవరికైనా గుర్తుందా? దాదాపు 3 మండలాలలో మీటింగ్స్ పెట్టాం. ఇల్లేమో దేవుడిది, చేష్టలేమో దయ్యాంది. అప్పుడు నువ్వు రాలేదులే, నువ్వు కంగారు పడకు. ఇల్లేమో దేవుడిది, చేష్టలు ఎవరిది? దయ్యానిది. మన ఇంటిలో దేవుడు ఉండాలి, కానీ ఎవడున్నాడు? దయ్యం. వాడు నివాసం చేశాడు. అందుకే మన మధ్య అసమాధాన స్థితి, అందుకే లోబడలేని స్థితి, అందుకే మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేని స్థితి. దేవుని మందిరం అంటే భయము లేని స్థితి. తెరవండి పరిశుద్ధ గ్రంథం త్వరగా. ఇక నేను ముగింపులోకి వస్తున్నాను. త్వరగా తెరవాలి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు చూడండి. లేవికాండం 26వ అధ్యాయం. లేవికాండం 26వ అధ్యాయం. ఇందులో నువ్వు టైం మార్చకపోతే నేను గుండె జారిపోయింది. ఇక్కడ నాకు టైము రాంగ్ ఉంది. వెరీ గుడ్. లేవికాండం 26వ అధ్యాయం 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. అమ్మా నాతో చెప్పండి, నా పరిశుద్ధ, వినబడేటట్టు చెప్పండి రా. నా పరిశుద్ధ, ఇంకా కొంచెం అర్థమయ్యేటట్లుగా, నా పరిశుద్ధ మందిరమును ఏం చేయవలెను? ఏమి చేయవలెను? దేనిని? మందిరాన్ని. నా పరిశుద్ధ మందిరాన్ని సన్మానించవలెను. నేను ఎవరినో తెలుసా? యెహోవాను. నేను యెహోవాను. అందుకే పాత పాటల్లో ఇప్పుడు మీరు పాడతారని చూస్తాను. నేనే. ఒకసారి నువ్వు కూడా ఆగమ్మా, నువ్వు కూడా ఆగే. నేను స్టార్ట్ చేస్తాను. మైక్లో వాడకనాన్న, నువ్వు కూడా ఆగు. రెడీ, 1 2 3. నేనే
మా ఓడికి అందుకుంది. గాడ్ బ్లెస్ యూ. నేర్పరచిన వాడను నేనే. దైవజనులు కొర్నేలియస్ గారు పాడిన అద్భుతమైన పాట అది. జనములను జయించుటకు ద్వారములను ఇనుపగడియలు విడగొట్టుటకు. అంటే నువ్వు ఎందుకు పిలువబడ్డావో చెబుతున్నాడు. నువ్వు దేవుని మందిరాన్ని సన్మానించాలి. అదే మాటలు లేవికాండంలో కూడా చూడన్నా 19వ అధ్యాయం 30వ వచనం. ఇవాళంతా తిడతానే ఉంటాను, ఏదైతే తీయాలా. లేవికాండం 19:30 త్వరగా తీయాలా. 19 నేను నియమించిన విశ్రాంతి దినములను మీరేం చేయాలి? ఇంకా గట్టి చెప్పండి. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరేం చేయాలి? ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును అమ్మా, నా పరిశుద్ధ స్థలమును ఏం చెయ్యి? మన్నింపవలెను. నేను చదువుతున్నాను చూడండి. దీన్ని ఎలా చదవాలో చెప్తాను చూడండి ఒకసారి. అంటే వ్యాఖ్యాన బైబిల్లో ఏమని రాశాడంటే 19వ వచనం, ఎన్నో వచనం? 30వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ప్రత్యేక దినాలుగా ఆచరించాలి. అమ్మా వినాలి మీరు. దీన్ని వ్యాఖ్యానంలో ఏమని రాశాడంటే, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ప్రత్యేక దినాలుగా ఆచరించాలి. నా పవిత్ర ఆలయాన్ని, అందరు నాతో చెప్పండి, భయభక్తులతో చూడాలి. నా పవిత్రమైన ఆలయాన్ని ఎలా చూడాలట? భయభక్తులతో. ఇది ఎవరి మందిరం? ఇంకా గట్టిగా, ఇది ఎవరి ఇల్లు? ఇంకా గట్టిగా, ఎవరి ఇల్లు? నువ్వు తగ్గాలి అన్నప్పుడు తగ్గిపోవాలా. నువ్వు తగ్గిపోవాలా. ఎవరి ఇల్లు ఇది? దేవుని ఇల్లు. ఈ తండ్రి భూ సంబంధమైన తండ్రి కాదు, పర సంబంధమైన తండ్రి. ఆ తండ్రి ఆలయానికి నువ్వు భయభక్తులతో రావాలి, భయముతో రావాలి. ఆయన సన్మానించాలి, ఆయనను గౌరవించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనకు లోబడాలి. ఇది దేవుని ఇల్లు. భయభక్తులతో, భయముతో నువ్వు దేవుని దగ్గర. అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? మన ఆలోచనలన్నీ ఎవరి మీద ఉండాలా? దేవుని మీదే. ఆయన పైనే ఆనుకొని, ఆయన వైపే చూస్తూ, ఆయన మాట్లాడుతున్నాడన్న ఆలోచన నీ హృదయానికి రగిలితే మంట మొదలవుతుందండి. మంట మొదలవుతుంది. తూతైరా పట్టణస్థురాలు, ఫిలిప్పి పట్టణాన్ని ప్రాంత సమీపస్తురాలు వ్యాపారం మానుకొని వెళ్ళింది. పౌలు గారు వాక్యం చెప్తున్నాడట. ఆమె వాక్యమందు లక్ష్యం ఉంచిందట. వినండి, ఏముంచింది? లక్ష్యం ఉంచిందట. అందరు నాకు చెప్పండి, ప్రభువు ఆమె హృదయము తెరచెను. అంటే లక్ష్యం ఎప్పుడు ఉంచిందో హృదయం ఏం చేయబడింది? తెరవబడింది. అంటే నువ్వు వింటున్న మాటలు నువ్వు లక్ష్యం ఉంచి వింటే, ఇది నా కొరకు అనుకుంటే నీ హృదయం తెరవబడుతుందండి. తెరవబడుతుంది. మన జీవితాలు మార్చబడతాయి. దేవుని ఇంటిని దేవుని ఇంటిగా చూస్తావు, దేవుని ఇంటిని దేవుని ఇంటిగా గౌరవిస్తావు. ఎందుకు ఈ మాటలు చెప్తాడు తెలుసా? దేవుని ఇల్లు ఏమైందో తెలుసా మీకు? ఆయన ఆవేదన పడడానికి గల కారణం ఏంటో తెలుసా? తెరవండి మత్తయి సువార్త, క్షమించాలి, యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను, రోకల మార్చువారును చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలను చల్లివేసి వారి బలలను పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి.
అందరు నాతో చెప్పండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా. దేవుని ఇల్లు ఏమైపోయింది? వ్యాపార కేంద్రం. వ్యాపార కేంద్రం. వ్యాపారాన్ని కొరకు అంటే ఎవడికి వాడు లాభం కొరకు, ఎలాగైతే జీవనం కొరకు ఇంటిని మార్చేశారు మనుషులు. నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేస్తారా? అదేమో దేవుని ఇల్లా. ఆ ఇల్లు ఇల్లు అని ఎందుకంటారా తెలుసా? ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు ఉండాలని నేను కట్టానా? అమ్మా, తిమోతి పత్రిక 5వ అధ్యాయం చదువుకోండి. ఆ పైన అంటాడు, ఆ అధ్యాయంలో ఆ పై వచనాన్ని మీరు చదివితే 5వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకుంటూ వస్తే అంటాడు, ఎవడైనను తన స్వకీయులను రక్షింపకపోయిన ఎడలా. స్వకీయులంటే ఎవరో? సొంతోళ్ళని ఏం చేయాలట? రక్షించాలి. ఎందుకు వదిలేసావరా నీ భర్తనే? బతుకులాడావా? ప్రయత్నం చేసావు కదా, నువ్వు ప్రయత్నం చేయాలిగా. మారడం లేదండి, వినడం లేదండి, ఓకే వినలేదు, మారడం లేదు, దేవుడు ఆకర్షిస్తాడు, కానీ నీ ప్రయత్నం మానకూడదు కదా. మానకూడదు కదా. నీ భార్యను ఎందుకు వదిలేశావు? నీ బిడ్డలను ఎందుకు వదిలేశావు? ఇది వ్యాపారటిల్లు అనుకున్నావా? కాదు కదా. నీ బిడ్డలు వచ్చేటంత నువ్వు బ్రతిమలాడైనా తీసుకురావాలి కదా, నువ్వు క్రమంగా అయినా రావాలి కదా. మనసు పెడుతున్నారా ప్లీజ్? ఆయన ఇంటిని వ్యాపారంగా మార్చేస్తావా? ఇది వ్యాపారమా? మరొక మాట ఏమన్నాడు చూడండి మత్తయి సువార్తలో. మరొకసారి తెరవండి మత్తయి సువార్త. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. 21:13. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని ఎలా మార్చేశారు? దొంగల గుహ, దొంగలు నివసించే గుహ. అమ్మా వినాలి వినాలి. ఏ గుహ? దొంగల నివాసం. ఎవరి నివాసం? దేవుని ఇల్లు ఏ గుహగా మారింది? దొంగల గుహగా. ఇప్పుడు చెప్పండి, తిడుతున్నానని బాధపడుతున్నారే? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది దేవుని ఇల్లా? నీ పక్కన రోజు వచ్చే కూర్చునే విశ్వాసి రాలేదు, నీకు బాధ్యత ఉందా? ఇప్పుడు కనీసం నీకు లేదు. చెప్పావా? పోనీ చెప్పావా? అడిగావా? తెలియపరిచావా? కొంతమంది ఫోన్లు చేసి, అయ్యా పలానా వ్యక్తికి బాగోలేదండి ప్రార్థన చేయండి, పలానా వ్యక్తికి బాగోలేదండి ప్రార్థన చేయండి, వీళ్ళకి బాగోలేదండి ప్రార్థన చేయండి. మనలో ఉన్నవాళ్ళు కొందరు హాస్పిటల్లో ఉన్నారు, మనలో ఉన్నవారు అపాయాల్లో ఉన్నారు, మనలో ఉన్నవారు కష్టాల్లో ఉన్నారు, మనలో ఉన్నవారు కన్నీళ్లతో ఉన్నారు. నువ్వేమనుకున్నావు తెలుసా? నేను వెళ్ళడమే గొప్ప అన్నట్టుగా ఫీల్ అయి వస్తున్నావు. ఇది దొంగల గుహ, దేవుని ఇల్లా? ఇది వ్యాపారపు ఇల్లా, దేవుని ఇల్లా? దేవుని ఇల్లు అయితే నీకు ఆ బాధ్యత ఉండాలిగా, నీకు ఆ బాధ్యత ఉండాలిగా, నీకు ఆ ప్రయత్నం ఉండాలి కదా. ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. ఇది నీ దేవుని ఇల్లు, ఆ ఇంటిలో దేవుడు నేను పెట్టాడు తల్లి. నీకు తెలుసు, నీకు తెలుసు, నువ్వు ఏ పనిలో ఉన్నావో తెలుసు. నిజంగా పనిలో ఉంటే నేను మిమ్మల్ని తప్పు పట్టను. ఒకవేళ పని లేకుండా ఏమీ లేకుండా నీ ఇంటి దగ్గర కాలయాపన చేస్తే ఒక మాట చెప్తాను, బ్రతుకు శాశ్వతమా? చెప్పండి, బ్రతుకు శాశ్వతమా? ఈ బ్రతుకు శాశ్వతమైనది కాదు కదా. ఏదో ఒక రోజు దేవునికి ఏం చెప్పాలా? లెక్క చెప్పాలి కదా. నువ్వేం చేసావు, ఎంత కష్టపడ్డావు, ఎంత పని చేసావు అంటే ఏం చెప్తావు? ఏం చెప్తావు? టైం లేదు కాబట్టి ఇక ముగింపులకు వస్తున్నాను. మీరు ఇంటికి చదువుకోండి, రాసుకొని చదవండి. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయములో 12 నుండి 31 వచనాలు మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందులో ఉన్న మాట తెలుసా? ఈ శరీరంలో ఒక చెయ్యట, ఈ పక్కకి చెయ్యికి నొప్పి వస్తే ఈ చెయ్యి అంటుందట నాకెందుకులే అనుకోదట. నొప్పొచ్చే ఈ చేతి దగ్గరికి ఈ నొప్పు రాని చెయ్యి వెళ్ళి ఏం చేస్తుంది?
సహాయం చేస్తుంది. నోరేం చేస్తుంది? బాధను పంచుకుంటుంది. మెదడేం చేస్తుంది? ఆ నొప్పి నుండి నివారణ పొందడానికి తెలివినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. అది కూడా భరిస్తుంది. కళ్ళు ఏడుస్తున్నాయి, చెవులు వింటున్నాయి, శరీరం అంతా సహకరిస్తేనే కదా అవయవానికి వచ్చిన బాధ తగ్గేది. మనము దేవుని ఇల్లు అండి, మనము దేవుని ఇల్లు. నేను కాలక్షేపం కొరకు చెప్పట్లా, ఇది దేవుని ఇల్లు. నేనే అందుబాటులో లేకపోవచ్చు, ఒక్క మాట చెప్పితే ఆ మాట వినేవాళ్ళు కావాలా. నేను అనుకుంటాను 4-5 ఇళ్ళు కలిగిన వాళ్ళు ఉంటారు, కాలనీలో ఉన్నారు, ఒకే చోట 4-5 మంది. మీరు కాలనీలో ఉన్నవాళ్ళు కలిస్తే కనీసం 15 మంది 20 మంది అవుతారు. ఎప్పుడైనా ఆ 15 మంది 20 మంది, అమ్మ ఈరోజు మా ఇంటి దగ్గర రండి, రేపు మీ ఇంటి దగ్గరికి వస్తాను, మనం కలిసి ప్రార్థన చేద్దాం అనుకున్నారా? కాపురంలో ఉన్న తల్లులారా, మీరు అనుకున్నారా? మీరేమనుకున్నారు నేను చెప్పనా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అమ్మయ్య ఆదివారం వచ్చింది. మన అయ్యగారు ఎంత మంచోడంటే దేవుని కృప వల్ల ఆదివారం తప్ప ఇంకెప్పుడు ప్రార్థన ఎట్టడో. ఆదివారం కూడా మనం టైం ప్రకారం కూడా లెక్కలేదు. ఎంత మంచోడంటే మనం ఎప్పుడు వెళ్ళినా కాదండో. ఇంకెంత మంచోడంటే మనం వినకపోయినా పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఆయనే టైం ప్రకారం రాడు. అన్నీ మార్కులే కదా, అన్ని మార్కులే కదా. ఇక మన పని ఏంటి? మనం వెళ్ళామా, కూర్చున్నామా, ముసుకెతకలాగామా, ఓ కునుకు తీసామా, నచ్చిన మాట విన్నామా, మెయిన్ అన్న తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయామా. ఏం సంపాదించావురా? నీ భర్త ఎక్కడున్నాడు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ భార్య ఎక్కడుంది? కనీసం ఒక ఏళ్ళు అయిపోతే నీ పక్కోళ్ళు ఎక్కడున్నారో కొంతమంది చేశారండి. చేయబట్టి ఈరోజు ఈ కోరుకొండ క్రీస్తు ప్రభు యొక్క సంఘం వ్యాప్తి చెందిందంటే దానికి పునాది కోరుకొండే. ఇక్కడే, ఎక్కడ నుండే సంఘాలు వ్యాప్తి చెందుతున్నాయి, ఎక్కడ నుండే అనేక స్థలాలకి వెళ్ళగలుగుతున్నాం. మీరు ప్రార్థిస్తేనే. మీరు తక్కువ అండంలా, కానీ మిమ్మల్ని మీరే తక్కువ చేసుకొని తక్కువ ఆలోచిస్తున్నారు. ఈ పదాలు మీకే అనుకుంటున్నారా? ఇది జీవితం, ఆత్మీయ జీవితం. అందుకే మనం పాడినటువంటి పాటల్లో అద్భుతమైనటువంటి ఒక నా హృదయాన్ని కదిలించే పాట, ఆత్మీయతలో దిగజారి ఆత్మీయతనే కోల్పోతిని, ఆత్మీయతలో దిగజారి ఆత్మీయతనే కోల్పోతిని, ఆది ప్రేమకు నే దూరమై అంధకార క్రియలలో నిలయమైతిని. వచ్చేసిందా పాయింట్? ఆది ప్రేమకు నేను అది. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి ఉన్నది లోపం ఏంటి? ఆది ప్రేమ అనగా మొదటి ప్రేమ ఏమైపోయింది? కొదువైపోయింది. మరి ఏమైపోయింది? మొదటి ప్రేమ ఎప్పుడైతే కొదువైపోయిందో ఆది ప్రేమకు దూరమై అంధకార క్రియలకు నిలయమైతిని. అంధకార క్రియలకు నేను ఏమైపోయాను? నిలయం. దేవుని ఇల్లు అంధకార క్రియలకు నిలయం. అందుకే మన ఇంటిలో దేవుని పని కంటే జబర్దస్త్ ప్రోగ్రాం ఎక్కువ. నన్ను క్షమించండి. దేవుని పాటల కంటే సినిమా పాటలంటే ఎక్కువ. మీరు చూడొద్దని నేను చెప్పలేదండో, ప్లీజ్, ఎక్కువ అంటున్నాను అంతే. మీరేమనుకోకపోతే మెయిన్ అనగానే గబగబగబగా ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళు కడిగేసుకొని అన్నం తెచ్చేసుకొని ప్లేట్ దగ్గర పెట్టేసుకొని టీవీ ఆన్ చేసుకొని ఆ ప్రోగ్రాం పెట్టుకొని, ఏ ప్రోగ్రాం మీకు నచ్చిన ప్రోగ్రాం పెట్టుకొని అబ్బా. ఈ మధ్య మనకి ఎంత సులువైన ప్రోగ్రామ్స్ వచ్చాయంటే అన్నీ రిమోట్ సిస్టమే. ఫ్యాన్కి కూడా ఒకప్పుడు ఇలా లేచి వెళ్ళి ఇలాగ అనుకునేవారు. ఇప్పుడు అలా లేదు. పొట్ట మీద పెట్టుకుంటున్నాడు రిమోట్, ఇలాగట్ట అని ఇదే ఇలా పడుకొని
ఎక్కడో నేను మొన్న చూశానండి, చాలా నవ్వుకున్నాను. అంటే మా స్పిరిచువల్ ఫ్రెండ్స్లో ఒక ఆయన పెట్టాడు, ప్రతి సంవత్సరం అట ఆ దేశంలో పొట్టలు కొలుస్తారట. అమ్మా అయ్యా, ఏం కొలుస్తారు? చాలామంది విన్ అయిపోతారు. నేను, నారాయణమూర్తి గారు, పేతురు గారు, ఇలా కొంతమంది లెక్కెత్తే కొంతమంది విన్ అయిపోతాం, కొంతమంది దేవుని కృపలు విన్ అవరు. వాళ్ళు అలాగే ఉంటారు. మనది కొంచెం లాగితే బిడ్డ అడ్డం తిరిగిపోతాడు. పెట్టారు, అది ఏ దేశంలో మర్చిపోయాను, ఇప్పుడు తీలాపోతున్నాను. అంటే ఎందులోంచి వచ్చింది తెలీదు. జోకు ఒక దైవజనుడు పెట్టాడు, ఆడోళ్ళకి కొలుస్తారంట, మగోళ్ళకి కొలుస్తారట. విశేషం ఏంటంటే కొంచెం ఎగస్ట్రా పెరిగితే చాలు శిక్ష వేస్తారట. ఏం పెరిగితేని? పొట్ట పెరుగుతుంది. మన దేశంలో మనం పార్టీల కొరకు చచ్చిపోయి మార్చేస్తున్నాం, కానీ ఇలాంటి వాటి కొరకు ఎట్టాలా, అప్పుడు పోటీ బాగుంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో. నాకు కూడా చాలా బాగుంటుంది. మొన్న డిసెంబర్ మాసంలో మొత్తం దేవుని కృప బట్టి సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబరు మొత్తం మానేశాను. మొత్తం ప్యాంట్లన్నీ నేను వెళ్తుంటే వెనకాల ఇంకొక ఇద్దరు వెనకాల వచ్చినట్టు వచ్చింది. ఓరు బాబు ప్యాంట్లన్నీ లూజ్ అయిపోయినాయి అని మొత్తం ప్యాంట్లన్నీ ఇచ్చేసి 25 ప్యాంట్లు మనీ కొత్త కుట్టిచ్చేసాను టైట్గా. దేవుని కృపను బట్టి మొత్తం టైట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్యాంట్లు ఎత్తుకోవాలా? ఒకవేళ ఉన్న ప్యాంట్లు వేసుకుంటున్నా పొట్టెదర దండేస్తుంది. అది ప్యాంట్ వెనకలాగేస్తుంది. 4 నెలలు ఎమ్మా దీక్ష చేసేసాను. ప్రభు ఇంకేది తిన్నాం, నువ్వు తినమన్నా తిన్నాం, కొంచెం పెట్టండి. మాంసం కూడా వద్దు, ఒక ముక్క వేయండి. 3 ఏళ్ళ నుంచి అందరినన్నా 5 వెళ్దాం, లోటు కూడా రాకుండా తినేస్తున్నాను. మనం ఇలాంటివి పెట్టుకుంటే పోటీ ఎంత బాగుంటుందో. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మనసు పెట్టండి. నిజంగా ఉందటండి, ఎటకరం కాదు. కొలుస్తారట అంటే పెరగకూడదని, ఆరోగ్యంగా ఉండాలని. ఒక్క మాట చెప్పి ముగించేస్తానే. అమ్మ, ఆరోగ్య సూత్రాలు ఎన్ని పాటించేవరా? మా అమ్మకి గుండె జబ్బు వచ్చి చచ్చిపోద్దంటే, ఆంటీ నీకు గుర్తుందా, ఇదే మూలన ఇక్కడ మొలక చెట్టు ఉండేది. ఎవరికైనా గుర్తుందండి? ఇక్కడ మొలక చెట్టు ఉండేది, పెంకుల మందిరం ఉండి. బోరమ్మ గారు గుర్తుందా? అక్క గుర్తొచ్చిందా? ఇక్కడ మొలక చెట్టు ఉండేది, విస్తారమైన ములక్కాళ్ళు కాసేది. అది పొడవైన ములక్కాళ్ళు. మా అమ్మ మొలక చిగుళ్ళు ఆకు కోసుకొని 1 రోజు 2 రోజులు కాదు, స్వతంత్ర హాస్పిటల్ డాక్టర్ అన్నారు గుండె మార్చాలి, ఇలా బ్రతకదని చెప్పారు. నా చిన్నప్పుడు బ్రతకదని చెప్పారు. బ్రతకదు, గుండె మార్చాలి, ఆపరేషన్ కూడా పనికిరదు అన్నారు. బ్లడ్ పడిపోయేది, ఎంతంత రక్తం పడిపోయేది ఆమెకి. పడిపోతే రక్తం పడిపోయి మనిషి లేచేది కాదు. అలాంటి పరిస్థితిలో నాకు తెలిసి 4-5 సంవత్సరాలు ఆ మొలకాకునే, దాన్ని ఏమంటారు, దాన్ని తోటకూరలాగా వేపుకొని తినేది. మొలకాకు ఎప్పుడో మా చిన్నప్పుడు బావాలా రక్తం అంతంత పడిపోతూ ఉండేది. గుండెకు ప్రయోజనం లేదు, ఆపరేషన్ కూడా పనికిరదన్నారు. ఏమండి, ఆరోగ్యం కొరకు మీకు తెలుసు, దీర్ఘాయుష్మంతురాలై చివరి వరకు బ్రతికింది కదండి. చివరి వరకు బ్రతికిందిగా. గుండె అలాగే ఉంది. ఎన్ని బాధలు తట్టుకుందో, ఎన్ని కన్నీళ్ళు రాచుకుందో, ఎన్ని కష్టాలు అనుభవించిందో మహాతల్లి, కానీ బ్రతికింది కదా. ఆరోగ్యం కొరకు ఆలోచించింది. మా నాన్నగారు కానీ నేను కానీ దేవుని కృప వల్ల నోరు కట్టుకునేవాళ్ళం కాదు. మళ్ళీ మా రాజయ్య గారు, ఆయన శుభ్రమైన తిండి తింటాడు. ఆయన మీరు దారంటే వెళ్తుంటే ఒక ఆకు వదలడం. పైగా అప్పుడప్పుడు ఫోన్ చేసి, రే ఈ ఆకు బాగా చెప్పుకొని తినే అంటాడు. అలాగే అంటాను, ఎందుకంటే కుదరదు, అనకపోతే కుదరదు. ఏ ఆకు పోనివ్వడం. పప్పులో ఆకు కలిపేస్తాడు, మాంసంలో ఆకు కలిపేస్తాడు, ఇదేదో కలిపేసి అది కలిపేసి మొత్తానికి తినేసి ఇదిగో అది మింగే అంటాడు. మీరు ఏమన్నా వెళ్ళండి ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళి దుంప మింగే అంటాడు. ఇంకో మాట చెప్తాను, నాకున్నంత జబ్బులు ఆయనకి లేవు. దేవుని కృప కాదా? ఆరోగ్య సూత్రాలు పాటించావే, శరీరం బాగుండాలని. అప్పుడప్పుడు ఈ మాస్టర్ని వీళ్ళందరం చూస్తుంటే, ప్రభు నన్ను కూడా అలా లాగకూడదా ప్రభు అంటే, అలా లాగంటే ఏమైతే తెలిసే చెప్పనా, భోజనం మానేశాను కదా, ప్రసంగం అయిపోయిన తర్వాత పడిపోతానేమో అన్నట్టు ఇలాగ ఉండేది. మెట్లు దిగుతుంటే ఇలా దిగువండి. అందరూ అనుకుంటారు, ఏమన్నా అనుకుంటారేమో. ఈ మధ్య ఏమన్నా మనకేమన్నా జబ్బు ఏంటంటే, ఏదో భర్త కొట్టినందుకు ఏడలేదంట, తోటికోళ్ళు ఏం చేసిందంట అంటారు కదా సామెత అన్నట్టుగా. బాగున్నాడు, ఏమండి అలాగైపోయారే అని ఎవరు నన్ను
వచ్చిన వాళ్ళందరూ అదే టైగర్ అలాగైపోయా అని ఊరనుకోండి, ఏమైపోయాను, ఇదో పెద్ద బెంగ అయిపోయేది. ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దం దగ్గర ముఖం చూసుకొని అయిపోయానా, ఎలాగైపోయానా, ఇదో బెంగ కదా. అందుకని తినడం మొదలెడేసాం కదా, ఎవడన్నా మొన్నటి తట్టుకోలేం కదా, ముగించేశానే. ఆరోగ్య సూత్రాలు పాటించే మనము ఆత్మీయ సూత్రాలు కూడా పాటించుదుముగాక. పాటించండి, తప్పదు, పాటించండి. క్షేమంగా ఉన్నాను అనుకోకు, ఎవరు ఎలాగుంటామో ఎవరికి తెలియదు. వీర్రాజు గారి భార్యని హాస్పిటల్ పెట్టారు, వచ్చేసిందామకి రాలేదా? ఆమె చూస్తే బాగానే ఉందండి, ఆమె చూస్తే బాగానే ఉంది. ఇప్పుడు మొన్న వెళ్ళి ప్రార్థన చేశాను, బాగానే ఉంది. కానీ డాక్టర్లు అంటున్నారట ఈమెకు కష్టం అంటున్నారట. చూశారా? మన మధ్యకు వచ్చాడు పోయిన ఆదివారం వినోద్, బాగానే ఉన్నాడు. ఇంటికి వచ్చేసరికి తనకి ముఖంలో చిన్న స్ట్రోక్ కింద వచ్చింది. పేతురు గారు మొన్న ఆయన కూడా వచ్చింది, మీకు తెలీదు, ఆయన కూడా ఆదివారం స్ట్రోక్ వచ్చింది, లైట్గా వచ్చింది. గబగబా ఇక్కడ ప్రార్థన జరుగుతుండగానే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా నేను మన దగ్గర పనిచేస్తాడు సోల్మన్ గారు, ఈ మధ్య పెరాలసిస్ స్ట్రోకు బాడీ అంతా రావడంలా మొఖాన్ని, దాన్ని ఏదో ఉంటుంది, దాన్ని సెమీ స్ట్రోక్ ఏదో అంటారు, దాన్ని నాకు సరిగా ఐడియా లేదు, కానీ మొఖానికి సంబంధించే వస్తుంది. అలా నేను 2-3 చేయించాను కూడా, 2-3 జ్ఞాపకం చేసుకున్నాను కూడా. ఈ మాట ఏం చెప్తున్నానంటే, నేను బాగున్నాను అనుకోవద్దు, జీవితం శాశ్వతమైంది కాదు. ఉన్న కాలంలో, బ్రతుకు కాలంలో ఆయన పని చేస్తూ పో, ఆయన పని చేయి. ఎవడి కోసం ఏదో చేసేస్తున్నావుగా, నువ్వు దేవుడి కోసం ఏం చేశావు, ఏం చేస్తున్నావు, ఏ పనిలో ఉన్నావు, ఏ పని కొరకు ప్రయాసపడ్డావు, ఏ పని కొరకు నీ ఆత్మను అప్పగించావు. అలాగే తరలి వచ్చి కళ్ళు మూసుకో, ఇంటికెళ్ళి ఈ మాట మాత్రం చదువుకో. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయములో నీ శరీరమును ఎలాగూ కాపాడుతావో అలాగే ఆత్మీయ సంఘాన్ని కాపాడాలి, సంఘాన్ని కాపాడుకోవాలి. ఇది దేవుని ఇల్లు. రాని పిల్లలు ఉన్నారే, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ తోటి వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పగానే ఏకీభవించి నా మాటను గౌరవించి పని చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుగాక. ఇలాగే పని చేయండి. ఒక రోజు వెళ్ళండి, మీ మాట వినరు. 2 రోజులు వెళ్ళండి, మీ మాట వినరు. చిన్న ప్రార్థన చేసి రండి, ప్రభా ఇంటిని రక్షించు నాయనా అని చిన్న ప్రార్థన చేసి రండి. నీ కొడుకు కొరకు, నీ కూతురు కొరకు, నీ కోడల కొరకు బ్రతిమలాడు, అడుగు ఒకసారి రమ్మని. అమ్మా ఇది సత్యములో ఉండాలి, రక్షణలో ఉండాలి, మన నాశనం అయిపోతే కుదరదని చెప్పు. బ్రతిమలాడు, నీ కుటుంబాన్ని బ్రతిమలాడు. ఇది ఆత్మీయ స్థితి. ఈ ఆత్మీయతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. ఆరాధనలో ప్రవేశించక పూర్వం సహోదరి ఉప్పాడ నుండి జయమ్మ